మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు వైసీపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ కర్నూలులో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కడప, అనంతపురం జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన టీచర్లు కొండారెడ్డి బురుజు నుంచి జడ్పీ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఉపాధ్యాయుల నియామకాలపై కుట్రలు చేయొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 16,000కు పైగా డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తు చేశారు. మెగా డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, 2025 డిఎస్సికి సంబంధించి ఉత్తీర్ణులయ్యారు ఉపాధ్యాయులు. ఈరోజు అయితే కనుక భారీ ఎత్తులో అయితే కనుక కర్నూలు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వారి ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు, అదేవిధంగా ఇతరులు కూడా స్పందిస్తున్న నేపథ్యంలో మేము కష్టపడి సాధించిన ఉత్తీర్ణులమైన పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు మాపై దుష్ప్రచారం చేయడం చాలా తప్పని కూడా వాళ్ళు ప్రే కార్డులు ఉపయోగించి కూడా చెప్పిన పరిస్థితి. భారీ ఎత్తులో అయితే కనుక ఇక్కడ చుట్టుపక్కల కడప కావచ్చు, అనంతపురం కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున అయితే కనుక ఇక్కడికి నలుమూలల నుంచి చేరుకున్న పరిస్థితి. ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, అదేవిధంగా వారికి మద్దతు ఇస్తున్న వారు కూడా భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఏదైతే కర్నూలు కొండారెడ్డి బుర్జి సాక్షిగా ప్రతిపక్షానికి అయితే గట్టి వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఏదైతే కనుక డిఎస్సిలో మేము సాధించిన ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి సాధించిన ఫలితాలను తప్పుగా ప్రచారం చేస్తున్నారనే ఉద్దేశం, తప్పుగా ప్రచారం చేస్తున్నారనే బాధ వీళ్ళతో ఆవేశం అయితే కనపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక 2025 డిఎస్సికి సంబంధించి ఉత్తీర్ణులయ్యారో పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవాలి. ఏదైతే కొండారెడ్డి బుర్జి దగ్గర నుంచి జెడ్పీ హై స్కూల్ దగ్గర ఒక కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్న్నర దూరంలో వీళ్ళు ర్యాలీ అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వారు చెప్తున్నది ఒకటే, మేమైతే కనుక ఏళ్ల తరబడి కుటుంబాలను దూరం పెట్టి కోచింగ్లు తీసుకొని సాధించిన ఘనతను ఇప్పుడు వారి రాజకీయ స్వలాభాలకు వాడుకుంటున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ మస్తాన్. మరి ఈరోజు ఇక్కడ ఏం జరుగుతున్నదనే విషయానికి గత 6 నెలల నుంచి ఎవరైతే ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీగా కాకుండా ప్రతిపక్ష పార్టీలు మరి ఆత్మగౌరవంగా మా యొక్క డిఎస్సిని మా ప్రతిభ ఆధారంగా తెచ్చుకున్నాం కాబట్టి మేము ఈరోజు రోడ్డుపైకి వచ్చి మా యొక్క ప్రతిభ, మా కష్టాన్ని, మా మెరిట్ లిస్ట్ ఆధారంగా నిక్కచ్చిగా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము ఈ రోడ్డుపైకి రావడం జరిగింది. ఎందుకు ఆత్మగౌరవ సభ ర్యాలీ అని చెప్తున్నామంటే, మమ్మల్ని చదివించినటువంటి తల్లిదండ్రులు కానీ, మా యొక్క గురువులు కానీ చెప్పినటువంటి విద్యను మరి ఇప్పటికీ మర్చిపోలేదు కాబట్టి ఆ కష్టంతో మేము మా ప్రతిభను ఆధారంగా చేసుకొని మేము జాబులు తెచ్చుకుంటే అది పోయి ఇక్కడ అక్రమంగా జాబులు తెచ్చుకున్నారనే ఉద్దేశంతో రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు చేసే విధంగా మాట్లాడుతున్నారు. అందుకే గత 6 నెలల నుంచి మౌనంగా ఉండి ఈరోజు ఖచ్చితంగా మీడియా ముందరకు వచ్చి మేమంతా ధైర్యంగా మాట్లాడుతున్నామంటే మరి ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు సంపాదించినారనే ఉద్దేశంతో మరి ఆ ప్రతిభలో ఎంతోమంది కష్టాలు ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మరి ఎన్ని డిఎస్సులు వచ్చినా ఏ అక్రమాలు జరగలేదు. ఈవెన్ ప్రతిపక్ష పార్టీ అయినా అధికార పార్టీ అయినా ఎన్ని డిఎస్సులు వచ్చినా డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు ఇప్పటి వరకు జరగలేదు అనేటువంటి